ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పాపను ఇంట్లో ఎవరు లేనటువంటి సందర్భంలో ఆ అబ్బాయి వచ్చి ఈ రకంగా గొంతుకు వచ్చి చంపడం అనేది అస్సలు ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఇది ఇంతవరకు ఎక్కడ జరగలే. దీన్ని చూస్తేనే బాధలేస్తుంది. అప్పుడు మాకే బాధ అనిపిస్తుంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. మనం ఇటువంటి చర్యలు జరగకుండా ఫ్యూచర్లో ఎవరైనా కూడా ఆడపిల్ల జోలికి ఎవరైనా మగపిల్లలు చూడాలన్నా భయపడేటట్టుగా మా నారా లోకేష్ బాబు గారు మాకందరికీ గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా అధికారులు కూడా చెప్పడం జరిగింది. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాల్సిందో ఆ చర్యలన్నీ ఖచ్చితంగా తీసుకుంటాం. దీని వెనకాల ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది జరగకూడదు. ఒకసారి ఇటువంటి పరిస్థితి ఎవరికి జరగకూడదు. దీని రకంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాధలో ఉంటే మీరు బాధపడగాకండి, మేము మీకు అండగా ఉంటాం. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు అన్ని దానికి కావాల్సినటువంటి వసతులు ఏమున్నా కూడా మేము అన్ని అకామిడేట్ చేస్తాం. మీ కుటుంబానికి మేము ఆర్థికంగా కూడా ప్రభుత్వం తరఫున మేము ఉంటామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మా హామీతో వాళ్ళు కూడా బాధతో వారికి ఇటువంటి జరిగినటువంటి వారికి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని ప్రకారంగా మా ప్రభుత్వము మేము ఖచ్చితంగా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఏ ఒక్కరు ఇట్లా ఆడపిల్లలకి జరగకోకుండా ఉండాలనే విషయంతో కఠిన చర్యలు ఉంటాయి. నారా లోకేష్ బాబు గారు కూడా మన ఎస్పీ గారితో కానీ కలెక్టర్తో కానీ మాతో మాట్లాడి వాళ్లకు చేయాల్సిన న్యాయం చేయాలా. ఎవరున్నా కూడా దీంతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే పోలీస్ హ్యాండ్ ఓవర్లో నిందితుడు ఉన్నాడు. నిన్న జరిగిన విషయం కూడా వాడు సైకోగా బిహేవ్ చేయడం, పోలీస్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. ఈరోజు ఇటువంటి వ్యక్తిని మనం సభ్య సమాజంలో ఇంకొకరికి జరగకోకుండా ఉండాలంటే ఏ విధంగా ఆడపిల్లల జోలికి పోకోకుండా గౌరవంగా మనం ఉండాలంటే ఆ విధమైన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. 2-3 నెలల్లోనే ఖచ్చితంగా రిజల్ట్ కూడా కనపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఫ్యామిలీకి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఏమైతే కావాలనో ఆ పాపకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి కూడా విద్యా అవకాశాలు కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇండ్ల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో అన్ని విషయాలలో మేము కూడా ఈరోజు వాళ్లకు భద్రత కల్పించాలని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. మేము కూడా దానికి తగ్గట్టుగా బాధ్యతగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.